నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి జూలై నెలలో ముఖ్యమైన పండుగలు ఏమేమి రాబోతున్నాయి, అలాగే చాతుర్మాస వ్రత దీక్ష కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. వాటి గురించి డేట్స్ కూడా అడిగారు కదా, ఇక్కడ ఆ డేట్స్ కూడా షేర్ చేస్తున్నాను. అలాగే ముఖ్యమైన తిథుల్లో జరుపుకోవాల్సిన పూజలేంటి, ఈ నెల మొత్తంలో వచ్చిన ముఖ్యమైన పండుగలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. జూలై వచ్చేసి మనకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ దశమి అంటే జూలై 1 జ్యేష్ఠ బహుళ దశమి సోమవారం నుంచి మొదలుకొని ఆషాఢ బహుళ ఏకాదశి 31 బుధవారం వరకు కూడా మనకి ఈ జూలై నెల అనేది ఉంది. మొత్తంగా వచ్చేసి ఈ జూలై నెలలో జ్యేష్ఠ బహుళ దశమి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కూడా మనకి కొన్ని ముఖ్యమైన తిథులు అలాగే ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయి. ఇవి అందరూ కూడా తప్పనిసరిగా పాటించవలసిన పండుగలు. అవి ఏంటేంటి అనేది తెలుసుకుందామండి. మొదటిగా వచ్చేసి జూలై 2వ తారీఖు మతత్రయ లేదా యోగిని ఏకాదశి అని అంటారు. మంగళవారం పూట వచ్చింది. కొన్ని ఏకాదశులు మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి కదా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ ఏకాదశులు చేసుకోవచ్చు. జూలై 3 వచ్చేసి బుధవారం ప్రదోష వ్రతం. శివయ్యకి ప్రదోషకాలం సమయం తర్వాత చేసే ముఖ్యమైన పూజల్లో ప్రదోష వ్రతం ఒకటి. ఇక జూలై 4 గురువారం మాస శివరాత్రి. శివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటామో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా శివుణ్ణి ఆరాధించడానికి చాలా మంచి రోజండి. ఎవరైనా శివుణ్ణి ప్రత్యేకంగా చేయాలనుకున్న వాళ్ళు మాస శివరాత్రికి చేసుకోవచ్చు. అయితే జూలై 5 మనకి అమావాస్య. ఈ అమావాస్యని సర్వ అమావాస్య లేదా గాడ్ల అమావాస్య అని అంటారు. ఎవరైతే వటసావిత్రి వ్రతం చేయలేదో ఆ రోజు శుక్రవారం కూడా చేసుకోవచ్చండి. ఆ రోజంతా కూడా అమావాస్య తిథి కింద, తెల్లవారుజామున తిథి ఉంటే ఆ రోజంతా అమావాస్య తిథి కింద లెక్కేసుకుంటాం. కాబట్టి ఎవరైనా వటసావిత్రి వ్రతం మన జ్యేష్ఠ పౌర్ణమికి చేయలేదు అనుకున్న వాళ్ళు ఆ వ్రతాన్ని సౌభాగ్యం కోసం చేసుకుంటాం కనుక పెళ్ళైన ఆడవాళ్ళు రేపు జూలై 5వ తారీఖు కూడా చేసుకోవచ్చు. ఇక వచ్చేసి మనకి గుప్త నవరాత్రులండి. ఆషాఢ మాసంలో మరింత పెద్ద పండగగా జరుపుకునే వారాహీదేవి నవరాత్రులు. ఆషాఢ శుద్ధ పాడ్యమి గుప్త నవరాత్రులు ప్రారంభం శనివారం 6వ తారీఖు నుంచి మనకి వారాహీదేవి నవరాత్రులండి. అమ్మవారి వారాహీదేవి నవరాత్రులు 9 రోజుల పాటు కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం నుంచి అంటే శనివారం జూలై 6వ తారీఖు నుంచి కూడా మొదలయ్యి మనకి 15వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ గుప్త నవరాత్రులనే ఉన్నాయి. మొత్తంగా 9 రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రారంభ ముగింపు తేదీలు ఇవన్నమాట. అయితే గుప్త నవరాత్రులు ఏ రోజున అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనేది నేను ఈ విధంగా ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఎవరైతే మీరు కలశం కానీ అక్కడ దీపం కానీ పెట్టుకుని 9 రోజులు పూజ చేయాలనుకున్న వాళ్ళు 6 రోజు శనివారం పొద్దునే మీరు ఎప్పుడైతే పూజ చేస్తున్నారో ఇది సాయంత్రంగా రాత్రులు చేసుకుంటే ఈ పూజ చాలా మంచిది. అమ్మవారి నవరాత్రులు మీరు పూజ మొదలు పెట్టబోయే ముందు కలశం అక్కడ దీపం పెట్టుకోవాలి అనుకుంటే 6వ తారీఖు పెట్టుకోండి కలశం అక్కడ దీపం కూడా. అలాగే నైవేద్యం పెట్టలేని వాళ్ళు ఏ ఒక్కటి తప్పనిసరిగా అమ్మవారికి పెట్టాలి, అలాగే 9 అలంకారాలు ఏంటి, నైవేద్యాలు ఏంటి, ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక జూలై 7వ తారీఖు వచ్చేసి మనకి పంచమి తిథి అయితే ఉందండి. 8:21 వరకు కూడా పంచమి తిథి ఉంది. ఈ తిథిని మనం ఆషాఢ శుద్ధ పంచమి లేదా స్కంద పంచమి అని అంటాము. అమ్మవారి నవరాత్రుల్లో చేసుకోవాల్సిన ముఖ్యమైన రోజులు అంటే 9 రోజులు చేయలేని వాళ్ళు ముఖ్యమైన రోజుగా చెప్పబడే ఈ పంచమి రోజు చేసుకున్నా చాలా మంచిది. అమ్మవారికి 9 రోజులు మేము కలిసి అక్కడ దీపం పెట్టలేము, అయితే నవరాత్రులు మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు పంచమి రోజు చేసుకుంటే కనుక చాలా మంచిదండి. ఇక వచ్చేసి 12 జూలై శుక్రవారం కుమార షష్ఠి. ఈ ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి అనుకుంటే గనక ఆ రోజు మీరు కుమారస్వామి వారికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ కుమారస్వామికి చేసుకునే ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండగ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాను. ఇక వచ్చేసి అమ్మవారికి మనం 12వ తారీఖు ఈ కుమార షష్ఠి రోజే మన అమ్మవారికి చేసుకోవాల్సిన పూజలో పంచమి రోజు ఒకటైతే మరొకటి రోజు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించే ఈ 12వ తారీఖు అయినా శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మరింత విశేషం అండి. అమ్మవారిని శాకంబరి దేవి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధించడం వారాహి నవరాత్రుల్లో చాలా మంచిది. ఇక వచ్చేసి 14వ తారీఖు ఆదివారం బోనాల పండగ ప్రారంభం. ఈ రోజు వచ్చేసి మహిషాసుర మర్దిని పూజ గోల్కొండ కోటలో జగదాంబ ఆలయంలో బోనాల పండగ అనేది జరుపుతారు. ఇక ఈ నవరాత్రుల్లో 15వ తారీఖు సోమవారం చివరి రోజండి. గుప్త వారాహి నవరాత్రులు ముగుస్తాయి. మనకి తిథి అనేది 3:50 వరకు కూడా నవమి తిథి మధ్యాహ్నం వరకు కూడా ఉంది కాబట్టి ఆ రోజుతో అమ్మవారిది చివరి రోజు అనమాట. నవరాత్రులు పూజ చేయలేని వాళ్ళు పంచమి రోజు ఒకరోజు, శాకంబరి దేవి అలంకారంలో ఒకరోజు, లేదా ఈ చివరి రోజైనా అమ్మవారిని లలితాదేవి రూపంలో ఆరాధించినా కూడా నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది. గుప్త నవరాత్రులు 6వ తారీఖు ప్రారంభమై 15వతో ఈ రోజున చివరి రోజు అనమాట. ఇక 16వ తారీఖు మంగళవారం ఉత్తరాయణ పుణ్యకాలం ముగింపు దక్షిణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కర్కాటక సంక్రమణం అనేది రాత్రి 11:09 అనమాట. ఈ దీంతో వచ్చేసి ఇది 16 మంగళవారం. ఇక వచ్చేసి 17 బుధవారం మనందరం కూడా తప్పనిసరిగా చేసుకునే పండగ తొలి ఏకాదశి. ఈ ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే
17వ తారీఖు మొహరం పండగ కూడా ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం అనేది ప్రారంభమవుతుందండి. అయితే చాతుర్మాస్య వ్రతం డేట్స్ చెప్పండి అని అడిగారు కదా, మనకి ఇక్కడ డేట్స్ కూడా చెప్తాను. ఈరోజు గోపద్మ వ్రతం అనేది కూడా చేస్తారు. 4 నెలల పాటు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారండి. 4 నెలల పాటు ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి వరకు కూడా మొత్తంగా 4 నెలలు ఉంటుందన్నమాట ఈ వ్రతం అనేది. అయితే చాతుర్మాస్య వ్రత దీక్ష టైం చెప్పమన్నారు కదండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి జూలై 17 నుంచి కార్తీక మాసాలు వచ్చే శుక్లపక్ష ఏకాదశి నవంబర్ 12 వరకు కూడా దీని డేట్స్ అనమాట. అయితే వచ్చేసి ఎవరైతే ఈ దీక్షా కాలంలో ఆ దీక్ష చేయాలనుకున్న వ్రతాలు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఈ డేట్స్ ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ షేర్ చేశాను. ఇక వచ్చేసి 18 జూలై గురువారం వాసుదేవ ద్వాదశి, మనకి 19 వచ్చేసరికి శుక్రవారం ప్రదోష వ్రతం అండి. చెప్పాను కదా, శివునికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో చేసి ప్రత్యేక వ్రతం అనమాట ఇది. ఇక వచ్చేసి 20వ తారీఖు పౌర్ణమి, అంటే మనకి సాయంత్రం 5:27 నుంచి ప్రారంభమై 21వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:12 వరకు కూడా పౌర్ణమి ఉంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. అయితే పౌర్ణమి నోములు పట్టేవాళ్ళైనా లేదా ఏదైనా వ్రతాలు చేసుకోవాలి అనుకున్నా, అలాగే ముఖ్యంగా వచ్చేసి వెన్నెల పారాయణం లలితాదేవి అమ్మవారికి చేయాలనుకున్నా, అలాగే ఏదైనా నోములు పట్టి ఉద్వాసన చెప్పేవాళ్ళైనా వీళ్ళందరూ పౌర్ణమి రాత్రి తిథుల్లో చేసుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా 20వ తారీఖు శనివారం పౌర్ణమి సాయంత్రం రాత్రిపూట ఉంది కాబట్టి ఆ టైంలో అనేది ఈ వ్రతాలు చేసుకోవచ్చు, ఏదైనా నోములు పట్టచ్చు, అటువంటివి అయితే చేసుకోవచ్చండి. ముఖ్యంగా వచ్చేసి రాత్రిపూట పౌర్ణమి ఉన్నప్పుడు లక్ష్మీదేవి పూజలు ప్రత్యేకంగా చేయటం కానీ, లలిత అమ్మవారికి వెన్నెల పారాయణం చేయటం కానీ, లేదా సహస్రనామాలు చదువుకోవటం, మణిద్వీప వర్ణించడం ఇవి ప్రత్యేకంగా జరుగుతుంటాయి. కాబట్టి అలా చేయాలనుకున్న వాళ్ళు 20వ తారీఖు రాత్రిపూట చేసుకోండి. అయితే 21 సాయంత్రం 4:12 వరకు కూడా ఈ పౌర్ణమి ఉంది కదా, అంటే ఉదయానికి ఉంది కాబట్టి ఆ పౌర్ణమి తిథి ఆ రోజు మనం ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, ఈరోజు మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటుంటారు. బాబాకి గురువుగా భావించే దక్షిణామూర్తికి, హయగ్రీవ స్వామికి ఎవరికైనా సరే ఈ గురు పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇది చాలా ముఖ్యమైన పండుగ. మనం చేసుకోవాల్సిన వాటిలో గుప్త నవరాత్రులు, అలాగే వచ్చేసి తొలి ఏకాదశి, ఈ ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి మనం ముఖ్యంగా చేసుకుంటాము. అయితే వాటితో పాటు 24వ తారీఖు బుధవారం కలిసి వచ్చిన సంకష్ట చతుర్థి మరింత విశేషం. బుధవారం వినాయకుడికి సంబంధించిన రోజు కదా, ఆ రోజు సంకష్ట చతుర్థి చాలా మంచిదండి. అయితే ఈ సంకష్ట చతుర్థి తదితో కూడిన చవితి, అంటే తదియ ఉదయం 10:42 వరకు కూడా ఉండి ఆ తర్వాత నుంచి చవితి ఎంటర్ అయింది కదా, అంటే తదియా చవితి కలిసిన తిథి, తదియతో కూడిన చవితి కాబట్టి ఇది మరింత బుధవారం కలిసి రావటం మరింత విశేషం. కాబట్టి 24వ తారీఖు మనం ఈ చవితి సంకష్ట చతుర్థి అనేది చేసుకోవాలి. పౌర్ణమి తర్వాత ఈ విధంగా వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా చెప్పుకుంటాము. ఇక 28వ తారీఖు ఆదివారం మహంకాళి అమ్మవారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది. 29వ తారీఖు సోమవారం వచ్చేసి మనకి బోనాల పండగ. ఇక 30వ తారీఖు మరింత ముఖ్యమైన పండుగ అండి, ఆడి కృతికా నక్షత్రం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెందింది. ఆషాఢ మాసంలో కృతికా నక్షత్రం ఉన్నప్పుడు ఆడి కృతిక అంటారు. ఇది ఈసారి మరింత విశేషంగా మంగళవారం పూట వచ్చింది కాబట్టి మంగళవారం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందిన రోజుగా, అలాగే కృతికా నక్షత్రం ఆయనకి సంబంధించిన నక్షత్రం కాబట్టి అది మరింత విశేషం. కాబట్టి ఎవరైతే సంతాన సమస్యలు కానీ, వివాహ సమస్యలు లేదా ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలతో కానీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజుగా ఆడి కృతికని చెప్పచ్చు. అది ఈసారి మంగళవారం ఉండటం అనేది మరింత విశేషం కాబట్టి తప్పనిసరిగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి రూపంగా, నాగేంద్ర స్వామిగా, అలాగే ఆయన కార్తికేయుడుగా, స్కందుడుగా ఇలా రకరకాలుగా పిలుస్తుంటాం కదా, స్వామివారిని ఏ రూపంలో సరే ఈ ఆడి కృతిక రోజు పూజ చేసుకుంటే మరింత మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక వచ్చేసి మనకి 31వ తారీఖు బుధవారం సర్వ ఏకాదశి, కామిక ఏకాదశి. మొత్తంగా వచ్చేసి మనకి ఏకాదశులు ప్రతి నెల కూడా 2 వస్తుంటాయి. కాబట్టి మీరు ఏ ఏకాదశి కూడా ప్రత్యేకత అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ ఏకాదశి పూజనే చేసుకోవచ్చు. మొత్తంగా వచ్చేసి మనకి ఈ జూలై ఆషాఢ మాసం మొదలైన తర్వాత కూడా మనకి ఈ జూలై నెలలో ఉన్న మొత్తం పండుగలు ముఖ్యమైన పండుగలు అయితే ఇవ్వండి. ఈ పండుగలలో మనం ముఖ్యంగా చేసుకునే పండుగలన్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, గుప్త నవరాత్రులు ఏంటి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరంగా వీడియోల ద్వారా మీ అందరికీ షేర్ చేస్తాను. వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.